నమస్కారం. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాజా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలకు వర్ష సూచనలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా. ఇక విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో వేడి, తేమ ప్రభావం కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం వేళల్లో స్థానికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడటంతో రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రైతులు కూడా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు. ఇవి ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.